హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను అమ్మ కలిసి టెంపుల్ అండ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం. ముందుగా టెంపుల్ గురించి చెప్పాలి అంటే, మేము త్రిశక్తి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ అయితే స్టీల్ ప్లాంట్ సెక్టర్ 6లో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో అలా సరదాగా వెళ్ళాం. మీలో ఎంతమందికి టెంపుల్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు ఫ్రీ ఉన్న టెంపుల్స్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. మా జర్నీ అయితే ఈవినింగ్ అరౌండ్ 6 PM అలా స్టార్ట్ అయింది. సో మీ అందరికీ వీడియోలో అయితే చూపిస్తున్నా, ఎంజాయ్ చేయండి. ఇక్కడ మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాం. చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ అయితే. అండ్ ఆల్సో ఇక్కడ స్టాట్యూస్ అన్నీ చూస్తున్నారా, చాలా డీటెయిల్గా బాగా కార్వ్ అయితే చేశారు కదా. నాకైతే చాలా నచ్చాయి. అమ్మవారి విగ్రహం చూస్తే ఒక డివైన్ ఫీల్ అయితే వస్తుంది నాకు. సరదాగా నేను ఇక్కడ కొన్ని సెల్ఫీ వీడియోస్ తీసుకుంటున్నా. ఆ కామ్ వైబ్ అయితే ఉంటుంది కదా టెంపుల్స్లో. సో అందుకే నేను ఎప్పుడు టెంపుల్స్కి రావడానికి అయితే చాలా ఇష్టపడుతూ ఉంటాను. యాక్చువల్లీ టెంపుల్ లోపల మొత్తం క్లియర్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, లైక్ మీకు కూడా చూపిద్దాం లోపల ఎలా ఉంటుందో అని. కానీ అన్ఫార్చునేట్లీ వీడియో రికార్డింగ్ అయితే ఎలా చేయలేదు. నేనైతే చాలా ట్రై చేశా. టెంపుల్ మొత్తం చూపించలేకపోయినా కొన్ని స్మాల్ క్లిప్స్ అయితే మీకోసం తీసాను. అండ్ ఎవరైనా ఈ టెంపుల్కి ఎప్పుడైనా వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారి దర్శనం అయ్యాక ప్రసాదం అయితే ఇచ్చారు. నేను అప్పుడు వీడియో తీస్తున్నా, కానీ మమ్మీ అయితే ఫస్ట్ ప్రసాదం తినాలి, తర్వాత వీడియో చేయని చెప్పారు. సో అలా ప్రసాదం తిన్నాక కొంచెం టెంపుల్ ముందు కూర్చుని అలా రిలాక్స్ అయ్యాము. ఇక్కడితో టెంపుల్ బ్లాగ్ అయితే అయ్యింది. అండ్ కమింగ్ టు ద ఎగ్జిబిషన్ పార్ట్, రిటర్న్ అవుదాం అనుకునే లోపు మా అక్క అయితే కాల్ చేసి చెప్పింది, స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఉంది, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి. సో షాపింగ్ అంటే వెళ్ళకుండా ఉంటామా ఈ లేడీస్. సో వెంటనే ఎగ్జైట్మెంట్తో అయితే స్టార్ట్ అయిపోయాం ఎగ్జిబిషన్కి. లక్కీలీ సేమ్ ఏరియాలో ఉంది కాబట్టి డిస్టెన్స్ కూడా లేదు, స్ట్రైట్గా అక్కడికే మేము వెళ్ళిపోయాం. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో నుండి చూస్తే అందరూ ఇంకా చాలా రష్గా ఉన్నారు. ఇక్కడ చూడండి, లైవ్ పోర్ట్రేట్ స్కెచెస్ అయితే వేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. జస్ట్ ఒక ఫోటో చూసి ఒక పెన్సిల్తో అయితే ఇన్స్టెంట్గా స్కెచ్ వేసేస్తున్నారు. అలా కొన్ని స్కెచెస్ అయితే చూసాను, చాలా బాగున్నాయి. ఇలాంటి టాలెంట్ చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతాం కదా. అండ్ ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి, ఫుడ్ స్టాల్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, గర్ల్స్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి? అఫ్కోర్స్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్సే కదా. చాలా వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. జుమ్కాస్, ఇంకా స్టడ్స్, ఇంకా మిర్రర్ వర్క్, అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది కలెక్షన్. ఇయర్ రింగ్స్ కొనాలనుకున్నాను నేనైతే. ఆ టైంలో మా మమ్మీ అయితే ఒకటి చెప్పారు, ఇంట్లో ఉన్నవి ఇంకా నీకు చాలదా అని చెప్పి. సో ఇంకా అయితే ఆ మాటతో నేను నోరు మూసుకున్నా. ఇయర్ రింగ్స్ కొనకుండా సైలెంట్గా నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్ళిపోయా. ఇంకా చూడండి, చిన్నపిల్లలకి అట్రాక్ట్ అయ్యే ఐటమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. వాచెస్, కీ చైన్స్, ఇంకా స్పెట్స్, ఇంకా చాలా క్యూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ పక్కనే ఒక స్టాల్లో స్క్రంచీస్, ఇంకా హెయిర్ క్లిప్స్ అయితే చాలా ఉన్నాయి. స్కూల్ గర్ల్స్కి ఇంకా కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా నచ్చేస్తాయి ఇలాంటి స్టాల్స్. నేను కూడా కొన్ని చూసా, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించిందంతా స్టాల్ బయట అండి. ఇప్పుడు స్టాల్ లోపలికి ఎంటర్ అయిపోయాం మనం. ఇయర్ రింగ్ కలెక్షన్ అండ్ ఆల్సో కిచెన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ బయట స్టాల్లో పెట్టారు. అండ్ లోపల అయితే మొత్తం క్లోతింగే, శారీస్ అండ్ ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ లోపల స్టాల్లో అయితే శారీస్, ఇంకా డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. A to Z లేనిది అంటూ ఏదీ లేదు. ఒక పక్కన ప్యూర్ కాటన్ శారీస్ అయితే డిస్ప్లే చేశారు. ఇక్కడ కిడ్స్ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్తో అయితే ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. ఇక్కడైతే పర్ల్ చైన్స్ అండ్ ఇన్విజిబుల్ చైన్స్ అయితే డిస్ప్లే చేశారు. మోడర్న్ డిజైన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే టూ హెవీగా ఉంది. ప్రైస్ అడిగితే కొంచెం షాకింగ్గా అనిపించింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ రేట్ చూసి బయట ఆర్ ఆన్లైన్లో చూస్తే బెటర్ అనిపించింది. సమ్ టైమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే మనకి చాలా నచ్చుతాయి, బట్ బడ్జెట్లో కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా నేను ఈ స్టాల్లో అయితే మ్యాక్సిమం టైం స్పెండ్ చేసా. మీ అందరికీ తెలిసిందే కదా, నాకు సెల్ఫ్ కేర్ చాలా ఎక్కువ అని. ఈ స్టాల్లో అయితే స్కిన్ కేర్, హెయిర్ కేర్కి సంబంధించిన చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఈ స్టాల్లో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో వీడియో ఎండింగ్లో చూపిస్తా, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో. ఇంకా చూడండి, కర్టైన్స్, బెడ్షీట్స్, శారీస్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్లో ఉన్నాయి, బట్ నాకు కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. సో అందుకే నేనైతే శారీస్ ఏం తీసుకోలేదు. బట్ శారీస్ క్వాలిటీ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ ఒకటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ, వర్త్ కాదు అనిపించింది. అండ్ ఈ స్టాల్ ఏమో మన మమ్మీస్కి ఫేవరెట్ సెక్షన్, బికాస్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే అరేంజ్ చేశారు.
ఇవి ఎవరికైనా గుర్తున్నాయా? చిన్నప్పుడు నేనైతే బాగా ఆడుకునే వాటిలో ఇదొకటి. ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎంతమందికి గుర్తుందో. ఫైనల్లీ మా షాపింగ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ చూసాక ఇంకా బయటికి వచ్చేసాం. బయటికి వస్తే అక్కడ ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. సో మేము కూడా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి మంచూరియా అయితే ఆర్డర్ చెప్పాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మంచూరియా అయితే లేదు. ఆ మొమెంట్‌లో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎందుకో మనకి క్రేవ్ అయ్యే టైంలో ఫుడ్ లేకపోవడం అన్నది సర్లే అప్పుడప్పుడు ఇలాంటివి అవుతాయి. ఇంకా ఫైనల్లీ థమ్స్ అప్‌తో అయితే రిలాక్స్ అయ్యాం. అని నేను చెప్పాను కదా! నేను తీసుకున్న ఐటెమ్స్ మీకు చూపిస్తా అని. ఫస్ట్ థింగ్ అలోవెరా జెల్ దీన్నయితే నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. దీని కాస్ట్ నాకు గుర్తులేదు. అరౌండ్ 100-150 అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెర్బల్ షాంపూ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంటే ఇది యూజ్ చేయమని నాకు చెప్పారు. అండ్ ఆల్సో హెయిర్ మాస్క్ ఒకటి తీసుకున్నా. హెర్బల్ షాంపూ అయితే నాకు అరౌండ్ 300 రూపీస్ అలా పడింది. అండ్ హెయిర్ మాస్క్ ఏమో 80 రూపీస్ పడింది. చాలా రీజనబుల్‌గా అనిపించింది. ఇక్కడ చూడండి అలోవెరా జెల్ నేనైతే స్కిన్‌కి రాస్తున్నా. చాలా స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుంది. మీకు కూడా ఇవన్నీ యూజ్‌ఫుల్ అవుతాయని అనిపిస్తే నెక్స్ట్ టైం ట్రై చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.